ప్రార్థన చేసుకున్నామండి. స్త్రీలైన వారు మరి ముసుగు చేసుకోండి. స్త్రీలైన వారు ముసుగు చేసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. కిందన కూర్చోగలిగిన వారు కిందన కూర్చోండి. పెద్దవారు వాళ్ళు కూర్చోలో కూర్చోండి. నొప్పులు నొప్పి అన్నవాళ్ళు కూర్చోలో కూర్చోవచ్చు. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, అత్యున్నతమైన సింహాసనాసనుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, భూమి ఆకాశములు కలిగిన మా దేవ, సృష్టికర్త మీకు వందనాలు. ఆకాశం సింహాసనము, భూమి పాదపీఠము. దేవా తండ్రి, నేను చెల్లించడం దేవుడివి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడివి, బలమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతాలు చేసే దేవుడివి. దేవ సృష్టికర్తవి, దేవ సమస్త సృష్టిని మీ యొక్క మహాత్మ్యమైన మానశక్తి ద్వారా కలిగేసిన దేవుడివి. ఆకాశము కలుగుగా అది కలిగి ఉన్నది, భూమి కలుగుగా అది కలిగి ఉన్నది. భూమి మీద ఉన్న పర్వతములు కలుగుగా అంటే ఉన్నాయి. దేవ ఆకాశము దగ్గర పక్షులు కలుగుగా కంటే అవి కలుగుతూ వచ్చాయి. దేవా తల్లి నాయన, భూమి మీద ఉన్న జంతువులు పుట్టులుగా కంటే పుట్టుతూ వచ్చాయి. దేవల తల్లి నదులు కలుగులుగా కంటే నదులు కలుగుతూ వచ్చాయి. అందరి బట్టి మీరు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగేసిన దేవుడు ప్రభా, సమస్త పార్వతులను కలుగేసిన దేవుడు ప్రభా. అందరి బట్టి నేను స్తుతించి కనపరుచుకుంటున్నాం, కొన్ని ఆడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. మీ పిక్కుమాడు మా ప్రభు యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో ప్రభా మీ పాదసన్నిధిలో సాగిపీడ దయచి తెచ్చారు. మహోన్నతమైన స్థలములలో, అతి పరిశుద్ధమైన స్థలములలో దేవా తండ్రి నిత్య నివాసైన దేవుడు ప్రభా, దేవా సమీపరాని తేజస్వి దేవుడు ప్రభా, పరిశుద్ధుడు నాయన. దయగల తండ్రి, మానవుడిని ప్రభా మీ స్వరూపంగా చేసే ప్రభా తండ్రి, మానవుడికి మీ జీవాన్ని ఇచ్చారు ప్రభా తండ్రి. అయితే ప్రభా మానవుడు అవిధేయుడై ప్రభా నీకు దూరమై దేవా తండ్రి, దేవుడు మానవులను తొలగిపోయి చీకటి అభద్రత చీకటాలకు వచ్చి ప్రభా నిత్యనాశనానికి, నరకానికి, అజ్ఞానాలకు పూర్చావుతున్న నరకానికి కోసం మానవుడిని తిరిగి రక్షించడానికి దేవాది దేవుడైన నీవు మానవ శరీరాన్ని ధరించుకొని 2024 సంవత్సరాల కిందట దేవా మరి లోకానికి మీరు మానవ రూపాన్ని ధరించుకొని వచ్చారు ప్రభా. పరిశుద్ధమైన జన్మ దేవా మరి కలిగిన దేవుడుగా మీరు ఉన్నారు. మీ జన్మం ఆశ్చర్యమైన ప్రభా. మీరు పెరగడం ప్రభా మరి భూమి మీద మీరు చేసిన కార్యములు, అద్భుతాలు ఆశ్చర్యమైనవి ప్రభా తండ్రి. అటు గొప్ప దేవుడు ఆయన. మా పాపములను బట్టి, మా దోషులను బట్టి మేము పొందవలసిన పాపపు శిక్ష కలవలసినలో మీరు పొందారు నాయన. దేవ మనుషులు అపవిత్రతతో కలిగి చనిపోతే నిత్య నరకానికి వెళ్తారు ప్రభా. అటు నరకానికి రాకుండా ఉండడానికి మీరు కనికరించి ప్రేమించి దేవా మరి దేవ తండ్రి మీ పరిశుద్ధమైన రక్తాన్ని కలవలసినలో చిందించారు. అదే బట్టి స్థుతించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ఆయన సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు ప్రతి దినాల వరకు దినం పొడిగించారు. ఈ దినం శుభదినము ప్రభా. మా ప్రియులు దేవ తండ్రి గంగరాజు గారు దయమి గారికి ప్రభావం గురించిన దేవ మరి ప్రభుపుత్రుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేగల తండ్రి నాయకుడిని దేవ మరి సంవత్సరం చేసి నూతన సంవత్సరాన్ని దయాగ్రీటుగా దేవ మరి దినం పెరిగి మీరు సంవత్సరాన్ని దయాగ్రీటుగా ఇచ్చారు. దేవ మరి ఇప్పటి వరకు దేవాలైన తండ్రి గర్భంలో గుడి పెళ్లి మొదలుకొని భూమి మీద పడిన మొదలుకొని నేటి వరకు మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. దేగల తండ్రి వరకు సంవత్సరంలో ప్రవేశింపజేసి చూపించారు. పెళ్లి విషయంలో దేవాలయం చేసిన ఆ గొప్ప ఆశ్చర్యమైన కార్యాలను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేగల తండ్రి భార్య దినాలు మొదలుకొని తన ఆటపాటల్లో స్టడీలో తోడైనా తోడుకుంటూ ఇంతవరకు భద్రపరిచారు ఆయన. అందరి బిడ్డని ప్రజలతో కలిసి దేవవారి కృతజ్ఞత కలిగి దేవవారి నిన్ను కీర్తించడానికి ప్రభావ, దేవవారి బంధువులతో, స్నేహితులతో, సంఘంతో సంతోషించడానికి దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. సరైన దీవెనకరంగా చేయండి ప్రభు. వచ్చిన బంధువులు పెట్టి సంఘం పెట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారు మార్గమధ్యంలో తరపెట్టి చేసినట్టు ప్రభా సహాయం చేయండి ఆయన. కరుణాయ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దేవ పాటల్లో దేవ కరుణాయన వర్తమానంలో మీ దాసుని మీరు అభిషేకించబడుకోండి. సహాయం చేయండి ప్రభా. మీ రక్షణ సువార్త దేవ వారిని ఎరిగిన వారికి అందులో సహాయం చేయండి. మీ 14 బిడ్డకు కావాల్సిన దేవ కరుణాయన తనకు తండ్రి కావాల్సిన వర్తమానం దయచేయండి. తల్లిదండ్రులకి ప్రభు అర్థం చేసుకునే మాటలు దయచేయండి. బిడ్డలు ప్రేమించే విధానం మాకు నాకు
నేర్పించండి ప్రభు, సహాయం చేయండి. నీకే గంట మహిమ చెల్లిస్తూ నేను దేవా తండ్రి వారి ఈ వాతావరణాన్ని వీటిని పొందాలి, మంచి వాతావరణం ఇచ్చారు పొందాలి చెల్లిస్తున్నాం ప్రభా. నీకే గంట మహిమ చెల్లిస్తూ మా రక్షకుడి మోచకుడు యేసు ప్రభువుల శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది సమయం పాటలు పాడుతున్నాండి. పాటించే 199 పాటిస్తున్నాం 197 199 197. ప్రతిసారి చెప్పాలి పెంచి పెట్టడానికి రాగానే తీసుకోవాలి. వారి సంఖ్య 199, పార్పాడు 197.
Thank
మరో పాట పాడుకుందామండి. చేర్చబడిన పాటల్లో 28వ పాట నమ్మదగిన దేవ. చేర్చబడిన పాటల్లో 28వ పాట.
బైబిల్ కోరస్ పాడదాం. అందరు బైబిల్ పైకెత్తి బైబిల్ కోరస్ పాడదాం. ఆశ్రయస్తంభం పాడదాం. తెలుగులో మాత్రమే పాడదాం. దేవుని వాక్యాన్ని మరి బైబిల్ గ్రంథం మరి పరిశుద్ధమైన గ్రంథం. ఇది ప్రపంచంలో మరి అన్ని గ్రంథాల కన్నా బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. ఎన్నిసార్లు చదివినా ఇది మరి క్రొత్తగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మానవుడికి రాసిన ఒక ప్రేమ లేఖది. ఈ బైబిల్ గ్రంథానికి ప్రేమ లేఖ అంటే దేవుడు మానవుడికి మధ్య ఉన్న ఒక లేఖ. కాబట్టి ఈ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మరి విశ్వాసముతో ధ్యానిస్తే, విశ్వాసముతో దానిని చదివితే ఎలా ఉంటుందంటే ఎంతో గొప్ప ఆదరణ, ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ మనకి ఇందులో దొరుకుతుంది. అది సుఖములో కానీ దుఃఖములో కానీ ఏ పరిస్థితిలో అయినా సరే ఈ బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకొని ఇష్టపూర్వకంగా సంతోషంగా దీన్ని ధ్యానిస్తే దీంట్లో మనకి ఎంతో గొప్ప ఆదరణ దొరుకుతుంది. దేవుడు నీ కొరకు నా కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అవన్నీ కూడా పరలోకములో దేవుడు మానవుడి కొరకు ఏమి సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేది ఈ లోక సంబంధమైన పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి. మనుషుడు ఈ లోకంలో కొంతకాలం బ్రతకాలి, తర్వాత తనువు ముగించాలి, తర్వాత జీవితం ప్రారంభమవుతుంది, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ క్రొత్త జీవితం ప్రారంభమైనప్పుడు అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఈ లోకంలో కళ్ళు మూస్తే దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాడు మానవుడు. కాబట్టి దేవుడు పరలోకము అది ఉన్నతమైన మనకున్న గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మరి యమగుండము అనేది ఒకటి ఉంటుంది, స్వర్గం అనేది ఒకటి ఉంది. మన గ్రంథాలు చెప్పేదంటే యమగుండము స్వర్గం. కాబట్టి స్వర్గం అనేది ఉన్నది, అది సత్యము. అయితే ఆ స్వర్గం అనేది అక్కడ దేవుడు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు, పరలోకం ఉంటుంది, అక్కడ నీతిమంతులు ఉంటారు. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మరి ఎవరు వెళ్తారనేది ఒక మాట చూడండి. 1 కొరింథీ 9:6 అధ్యాయం. 1 కొరింథీ ఎవరు వెళ్ళరు అక్కడికి అనే సత్యాన్ని ఇందులో మరి దేవుడు భూమి మీద ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసించాడు. ఆ యొక్క స్వర్గంలోకి రావాలన్నా, ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నా అందులోకి ఎవరు ప్రవేశించరు అనే సత్యాన్ని ఇందులో ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి. చూడండి 6వ అధ్యాయంలో 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను,
త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. బైబిల్ గ్రంథం అది మనకు తెలియజేస్తుంది. ఒక రాజ్యం ఉంది, అది దేవుని యొక్క రాజ్యం. అది పరిశుద్ధులు నివసించే రాజ్యము. అది దేవుడు ఉండే స్థలం. అది అక్కడ కోట్లాది దూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, మహిమ ఉంటుంది, అక్కడ పరిశుద్ధులు ఉంటారు. కాబట్టి ఆ రాజ్యములోకి ఎవరు చేరుతారు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఏమి రాయబడిందండి? దొంగల మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాని. ఈ జాబితాలో ఒక్కళ్ళు నా పేరుంటే ఆ దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ అన్నిటి నుండి మనం విడిపింపబడాలి. ఈ అన్నిటి నుండి విడిపింపబడడానికే సృష్టికర్త అనే దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. 2024 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి మరి మానవ శరీరాన్ని ధరించుకొని తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఒక కన్యక గర్భంలో పడి లోకానికి ఉద్భవించాడు. కాబట్టి ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు. ఈ లోకంలో మనుషుడు పరిశుద్ధంగా జీవించగలడు అనే ఒక మాదిరి చూపించాడు మానవ లోకాన్ని అంతటికి కూడా. ప్రియమైన మరి చేరువచ్చని నువ్వు ఎవరైనప్పటికి కూడా ఈ సత్యాన్ని ఎరగడానికి దేవుడి దినాన్ని, ఈ గొప్ప మంచి సమయాన్ని నీకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రణీతు తన బర్త్డే సందర్భంగా దేవుడు మనందరికీ ఒక సత్యాన్ని తెలియజేయాలని ఈ స్థలానికి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే మంది రేపటి వారం కాదు, మనం నిన్నటి వారమే, రేపటి వారం కాదు. అయితే మనం ఆ యొక్క సత్యాన్ని నీవు నేను కూడా తెలుసుకోవలసిన వారుగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కవేళ ఆ నిత్య జీవంలోకి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము స్పష్టంగా గట్టిగా బిగ్గరగా చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్తున్నాను. చూసారండి, ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఒక దినాన్ని తీర్పు ఉంది. నీవు నేను కూడా మరణిస్తే లోకంలో తీర్పు ఉంది. ఆ తీర్పు నుండి నువ్వు తప్పించబడాలంటే, ఆ తీర్పులో నువ్వు ఉన్నట్లయితే నువ్వు రెండో మరణంలో ఉన్నట్లు ఉంటావు. కాబట్టి రెండో మరణం ఈ లోకంలో అందరికీ ఒక మరణం ఉంటుంది. మంచివాడైనా, చెడ్డవాడైనా, దొంగోడైనా, నీతిమంతుడైనా అందరూ కూడా అమెరికా ఏ దేశస్తుడైనా అందరూ కూడా, ముసలివారైనా, యవనంలో ఉన్న, చిన్నపిల్లలైనా, బాల్యంలో ఉన్న, గర్భంలో ఉన్న, ఈ లోకంలో అందరూ కూడా ఒక దినాన్ని చనిపోవలసిన వారే. కాబట్టి ఆ దినాన్ని మరి చనిపోయిన తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ తీర్పులోకి నువ్వు నేను రాకుండా ఉండడానికి దేవుడు ఒక మార్గం చేశాడు. కాబట్టి ఆ తీర్పు ఎంతో భయంకరమైనది. ఆ తీర్పులో ఉన్నవారు అగ్నిగుండంలోకి వెళ్ళే, అగ్ని ఆరదు, పురుగు చావదనే ఆ యాతనకరమైన స్థలంలోకి ప్రవేశించేవారు ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి అగ్నిగంధకమండి గుండములో నీవు నేను కూడా పాలు పొందకుండా ఉండడానికి, ఆ తీర్పు నుండి తప్పించడానికి దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ నా పాపములు పెట్టి నా మీద పడవలసిన పాపపు శిక్ష కలవరి శిలువలో యేసుక్రీస్తు మీద మరి తండ్రి అయిన దేవుడు మోపాడు. ఆయన పొందిన ఆ శిక్ష ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు నాకు కూడా క్షమాపణ ఉంది. నీకు నాకు కూడా ఆయన రక్తములో పవిత్రత ఉంది. కాబట్టి నీకు నాకు కూడా ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏర్పాటు చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చెప్పాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ఈ లోకంలో మరి స్వర్గానికి వెళ్ళాలన్నా, అనగా పరలోకంలో చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మార్గమే ఉన్నారు. ఈ సత్యం ఒక్కళ్ళు నువ్వు ఇంతవరకు తెలుసుకోకపోతే ఇప్పుడైనా సరే నువ్వు ఎరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మరి నువ్వు నిజంగా ఒక మాట చెప్తే చాలు. చూడండి, రోమపత్రిక, యేసుక్రీస్తు ప్రభుని మనం నోటితో ఒప్పుకుంటే 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి
ఆయన లేపునని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపడదు. చాలండి. కాబట్టి మనకి రక్షణ అనేది ఎంతో అవసరం. కాబట్టి నువ్వు రక్షింపబడాలంటే దేని నుండి రక్షింపబడాలి? నిత్య నరకము నుండి నువ్వు రక్షింపబడాలంటే, తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన మృతుల్లో నుండి లేపబడిన వాడని, ఆయన సజీవుడని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, ఆయన నీ పాపములు బట్టి సిలువలో ఆయన మరణించాడని నువ్వు విశ్వసిస్తే చాలు, ఆ తీర్పు నుండి తప్పించబడతాం, ఆ నిత్య నరకము నుండి తప్పించబడతాం ప్రియులారా. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఈ మంచి సమయంలో దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మరి ఈ యొక్క గంగరాజు గారిని, నయోమిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డ ఈ ప్రణీతిని బట్టి దేవుణ్ణి ఎందుకు ఈ దినం మనం అందరము సమకూర్చబడ్డామంటే, దేవుడు తన జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఆయన బిడ్డను కాపాడి భద్రపరిచి, మరి తన యొక్క ఆటపాటల్లో, తన స్టడీలో, మరి అన్నిటిలో కూడా కనుపాప వలె, మరి తల్లిదండ్రులు 24 గంటలు ఆ బిడ్డల వెనకాతలు ఉండలేరు. కాబట్టి అయితే ఎవరు కాపలా ఉంటారు వారికి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలుకు దేవుడు కునుకుడు నిద్రపోడైన. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు ఆయన ఎప్పుడు కూడా కునుకుడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతను దేవుడు కాపలా ఉంచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన బిడ్డల చుట్టూ, లేదా మన ఆస్తిపాస్తుల చుట్టూ, మన చుట్టూ దేవదూతలు దేవుడు కాపలాగా ఉంచేవాడుగా ఉంటున్నాడు. కాపలా ఉంచి మనల్ని అన్ని పరిస్థితుల్లో నుండి, బహుభయంకరమైన అపాయం నుండి, కీడు నుండి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు, మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన తన రెక్కల కింద, కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు మనల్ని అనుక్షణము కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఎవరు కాపాడుతారు? కాబట్టి ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి మృతులు మనల్ని పట్టించుకోలేరు. సజీవుడైన దేవుడైన ఆయన మరణాన్ని జయించిన దేవుడు, ఆయన పరలోకములో నిరంతరము ఆయన ఆ తండ్రి యొద్ద నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపనకర్తగా ఉన్నారు పరలోకంలో. కాబట్టి ఆయన తన బిడ్డలైన వారిని అనుక్షణము కాపాడేవాడుగా ఉంటున్నాడు, భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఈ దినాన్ని దేవుడు మరి ప్రణీతి విషయంలో ఆయన బిడ్డని పెట్టి మనం అందరం, ఎందుకంటే ఈ దినాన్ని సమకూర్చబడ్డామంటే దేవుడు బిడ్డని మరి యొక్క సంవత్సరంలో ఇన్ని సంవత్సరాలు కాపాడి మరొక సంవత్సరము, నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి ఆ బిడ్డకి దయాకిరీటముగా, ఒక సంవత్సరము దయాకిరీటము. మనం కూడా అనేక సార్లు ఏం చేస్తామంటే ఆ బిడ్డని సందర్భించి బిడ్డలకి ఏదో మనం గిఫ్ట్లు తెస్తూ ఉంటాం. అయితే దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆయనకి ఒక సంవత్సరాన్ని దయాకిరీటముగా దేవుడు ఆ బిడ్డకి ఇచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. అయితే ఈ బిడ్డల్ని దేవుడు మనం వారి ఎలా పెంచాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనకు ఒక సంతానాన్ని ఇచ్చాడు, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, అది ఎంతో దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి ఈ బహుమానం లేక లోకులు అనేక మంది ఉన్నారు, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుడు మరి గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానం. ఈ బహుమానము మరి ఎంత విలువగా మనం ఆ బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలనేది బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, బాలుడికి సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ అంటే, బాలుడు నడవలసిన త్రోవ, ఒక త్రోవ ఉంటుంది. ఆ త్రోవ ఆ బాలుడికి బాల్యం నుండే ఆ బిడ్డ ఏ త్రోవలో నడవాలి, ఎలాగా ఏ త్రోవలో వెళ్తే తన జీవితం బాగుంటుంది, పెద్దవాడైనప్పుడు ఏ రీతిగా అనేకులకి, కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు, కుటుంబానికి ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు, లేకపోతే కుటుంబానికి మేలు చేసేవాడుగా, సమాజానికి మేలు చేసేవాడుగా, దేశానికి ఉపయోగపడేట్టుగా ఆ బిడ్డలు ఉండాలంటే వాడికి ఒక త్రోవ నేర్పాలి. ఈ దినాల్లో చాలామంది మరి త్రోవ నేర్పడంలో తప్పిపోతున్నాం. కొన్నిసార్లు మనం మన బిడ్డల విషయంలో మన బిడ్డలకు ఒక త్రోవ నేర్పడం అనేది మనం ఎంతో తప్పిపోయేవారుగా ఉంటున్నాం. కొన్నిసార్లు వారికి త్రోవ మరి సరైన త్రోవను దారి చూపించలేకపోతున్నాం. మనకు ఈ లోక సంబంధమైన మరి అపవిత్రమైన త్రోవల్లో బిడ్డలు మనం నడిపించేవారుగా ఉంటున్నాం. వారికి అనేకమైనది మరి ఈ లోక సంబంధమైన ఆ యొక్క అలవాటులకి ఆ త్రోవను మనం వారికి చూపించేవారుగా ఉంటున్నాం తప్ప మేలైన మార్గం వారికి మనం చూపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మేలైన మార్గం మనం తెలుసుకుంటే కదా వారికి నేర్పించడానికి.
కాబట్టి మేలైన మార్గం మనం తెలుసుకున్నప్పుడు మన బిడ్డలకు కూడా ఏం చేస్తామంటే మేలైన మార్గాన్ని వారికి చూపించగలుగుతాం. కాబట్టి ఒక త్రాగుబోతోడు మరి తన త్రాగుడు మానకుండా తన కుమారుడికి ఏదైనా చెప్పాలి, మరి బుద్ధి చెప్పాలంటే చెప్పలేడు. తన మానేసినప్పుడు తన కుమారుడికి నువ్వు కూడా ఇటువంటి అలవాట్లకు రాకరా అని చెప్పగలుగుతాడు. కాబట్టి తన తండ్రి మారకపోతే బిడ్డలకి మార్పు ఆయన చెప్పలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా మరి దేవుడు అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో ఒక భక్తుడు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనం నుండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చూసారండి, బ్రతుకుగోరువాడైన ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడైన ఉన్నాడా? చూసారా? కాబట్టి ఏం చెప్తున్నాడంటే, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. కాబట్టి ఏం నేర్పుతాడట ఆయనకి, పిల్లలకి? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అక్కడ బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడట ఏమవుతాడట? దారి తొలగిపోడు. కాబట్టి నేర్పవలసిన త్రోవ నేర్పించకపోతే బిడ్డలు వారు ఏమైపోతారంటే చెల్లాచెదరైపోయేవారుగా, వారికి నచ్చిన మార్గంలో, వారికి తోచిన మార్గంలో వారు వెళ్ళేవారుగా ఉంటున్నారు. తర్వాత మనకి మరి కుటుంబానికి, సమాజానికి వారు ఎంతో దుఃఖాన్ని కలిగించేవారుగా, బాధను కలిగించేవారుగా ఉంటారు. అయితే ఎప్పుడైతే వారికి సరైన త్రోవ నేర్పుతామో, మేలైన త్రోవ ఏటో మరి నేర్పినప్పుడు దాని యందు వాడు పెద్దవాడైనప్పుడు దారికి తొలగిపోకుండా ఎలాగుంటాడట? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. కాబట్టి పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు నేర్చుకుంటే వచ్చే లాభం ఏంటి? కాబట్టి యెహోవా యందు భయభక్తులు అంటే దేవుని యందు చాలామంది భక్తి చేస్తారు ఈ లోకంలో, కానీ దేవుడి కంటే భయపడరు. దేవునికి భయపడరు. వాళ్ళు ఇష్టానుసారంగా ఏదో ఆ సమయానికి వెళ్తారు, భక్తి చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, యథాప్రకారంగా వాళ్ళు ఇష్టానుసారమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అది నిజమైన భక్తి కాదు. ఆ భక్తి నిన్ను నన్ను స్వర్గానికి నడిపించదు. ఆ భక్తి నిన్ను నన్ను పరలోకానికి నడిపించదు. ఆ భక్తి నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచలేదు. అటువంటి భక్తి మనల్ని మరి మోక్షానికి నడిపించలేదు. ఏ భక్తి నడిపిస్తుందంటే మనల్ని మరి దేవుని యందు నిజమైన దేవుడు కాబట్టి ఎవరు అని ఎరిగి, ఆ దేవుని యొక్క గుణగణాలు మనం ఎరిగి, దేవుడికి కొన్ని గుణాలు ఉంటాయి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన మరి అబద్ధమాడే దేవుడు కాదు. కాబట్టి దేవునికి కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మనం కూడా కలిగి ఉండాలని ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ మేలైన మార్గంలో మనం కూడా దేవుడు మనం నడిపిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు మన బిడ్డలకి నేర్పించాలి? బాలుడు నడవలసిన త్రోవ నేర్పించమని అక్కడ చెప్పాడు. అయితే ఏ త్రోవ నేర్పించాలి? దేవుని యందు భయభక్తులు నేర్పించాలి వారికి. ఎటువంటి భక్తి నేర్పించాలండి? దేవునిలో పరిశుద్ధంగా, దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలతో, దేవుని ఇంటిలో ఎప్పుడు మనం వారికి భక్తి నేర్పిస్తామండి? ఎప్పుడు వారికి మనం దేవుని మాటలు అందిస్తాం? వారిని కూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన బిడ్డల్ని ఆ టీవీలు ఆన్ చేసి ఇంటి దగ్గర పెట్టేసి మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం, లేదా చేతికి సెలవులు ఇచ్చేసి మనం బయటికి వెళ్తూ ఉంటాం. కానీ వారు ఏం నేర్చుకుంటారు అందులో చూసి? వారు మంచి ఏమి నేర్చుకోలేరు. కాబట్టి చివరికి వాళ్ళు ఏమైపోతారంటే పాడైపోయేవారుగా ఉంటారు. అయితే వారిని మనం ఏం చేయాలంటే దేవుని ఇంటికి మనం క్రమంగా నడిపించాలి. అందుకే మన పితరులు వారు చూడండి, కుటుంబంతో దేవుని ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకు ఆ కాలమున చూసారండి, ఏటేటట దేవుడు ఆ దినాల్లో మరి సంవత్సరానికి ఒకసారి కుటుంబం అంతా కూడా బిడ్డలతో కలిసి దేవుని మందిరానికి ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళేవారండి. దేవుడు ఈ దినాల్లో మనకి ఎంతో బద్ధకం అయిపోయింది. దేవుని ఇంటికి రావడానికి, కుటుంబంతో రావడానికి, దేవుని బిడ్డలతో దేవుని సన్నిధికి రావడానికి మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం.
కానీ ఆ దినాల్లో అరణ్యములో కొన్ని మైళ్ళు నడుస్తూ ఉండేవారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి, కుటుంబంతో మరి చిన్న బిడ్డలతో వెళ్తూ ఉండేవారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అతన్ని కూడా దేవుని మందిరానికి నడిపించారు. చూడండి లోకాసు వార్త 2:41 లోకాసు వార్త చాలు. కాబట్టి ఇక్కడ కూడా పస్కా పండుగ నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించడం వాడికి చెప్పిన వారు యెరూషలేము ఎందుకు వెళ్ళేవారు? అక్కడ తినడానికి, త్రాగడానికి, డ్యాన్సులు వేయడానికి కాదు. అక్కడ చూడు, ఈ లోకంలో చాలామంది ఆయా పిక్నిక్ల టైంలో కొన్ని వెళ్తూ ఉంటారు, కొన్ని యాత్రలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారండి? త్రాగుతారు, ప్యాకెట్ ఆడతారు, జోదం ఆడతారు, అనేక వ్యసనాలు చేస్తూ ఉంటారు. అలా మరి అనేకమైన చెయ్యరాని కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వచ్చి ఎందుకు వచ్చేవారండి? వీళ్ళు ఎందుకు మందిరానికి వెళ్ళేవారు? తన కుటుంబంతో, బిడ్డలతో దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళేవారు? చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము. ఎందుకు వెళ్ళేవారు మందిరానికి? అక్కడ ఏముంటుందని వెళ్ళేవారు? చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, పర్వతమునకు మనం వెళుదుమరండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పిద్దరు. చూసారా, బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలంటే మన పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలండి? దేవుని మందిరానికి తీసుకురావాలి. అక్కడ ఏముంటుంది అన్నాడు? దేవుని సన్నిధిలో ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఏమండి? మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. చూసారా, అక్కడ ఏముంటాయంటండి? మొదటి ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదుమరండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము. కాబట్టి మనం ఆయన త్రోవలో నడవాలంటే ఆయన మందిరానికి రావాలి, ఆయన మందిరానికి మన బిడ్డలు నడిపించాలి. కాబట్టి ఎల్కానా మరి ఆ దినాల్లో తన కుటుంబంతో మరి ఆ యొక్క షిలోహులో మందిరానికి ఏటేటా వస్తూ ఉండేవాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో కూడా మరియ యోసేపులు తన కుమారుని పట్టుకొని ఏటేటా మరి ఆ యెరూషలేముకు వస్తూ ఉండేవారు. కాబట్టి ఎందుకంటే అక్కడ ఏముంటుందండి? దేవుని మార్గముల గురించి మనకు బోధించబడతాయి. అప్పుడు ఆయన త్రోవలో మనం ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటాం, మన బిడ్డలు ఎలా నడిపించాలో మనం నేర్చుకుంటాం. లేదంటే మనం నేర్చుకోలేం ఆయన సన్నిధికి రాకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన కుమారుడికి మరి ఒక ఆయన ఉన్నాడు. చూడండి, ఆదికాండము 42:18. ఆదికాండం 42:18. ఒక యవనస్తుడు తన యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడును. చూసారా ఏమంటున్నాడండి? నేను దేవునికి భయపడవాడును. అంటే ఆయన మరి తన అన్నదమ్ములతో లేదా అక్కడ ఉన్న ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను దేవునికి భయపడవాడును. మరి ఆ భయం ఎలాగొచ్చిందండి బిడ్డకి? ఈ యోసేపుకి ఆ భయం ఎలాగొచ్చింది? నేను దేవునికి భయపడవాడు. దేవునికి భయపడితే ఎలాగుంటాడు? ఈ లోకంలో మరి దేవుని వల్ల దేవుడు కోరిన మేరలో మరి ఎటువంటి చెడ్డ కార్యాలు, ఎటువంటి అపవిత్రమైన పనులు, ఎటువంటి నీచమైన కార్యాలు, ఎటువంటి దుష్ట సాంగత్యము, ఇటువంటివి కూడా అన్నిటికీ దూరంగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు వారి బిడ్డలకు నేర్పినప్పుడు, లేదా మనం కలిగి ఉండి వారికి నేర్పించినప్పుడు, వారు పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరట, వారు చెడిపోరట. తొలగిపోరంటే అర్థం ఏంటి? వారు పాడైపోరని అర్థం, వారు చెడిపోరని అర్థం, వారు పూర్తిగా మరి భ్రష్టులు అవ్వరని అర్థం. ఎందుకంటే వారు దేవుని ఇంటిలో వారు దేవుని గురించిన మార్గములు, దేవుని గురించిన త్రోవలు వారికి నేర్పించబడుతున్నప్పుడు, లేదా వారికి నేర్పించినప్పుడు, మనం నేర్చుకొని వారికి నేర్పించినప్పుడు వారు చక్కని మార్గంలో ఉంటారు, ఒక చక్కని తిన్నని మార్గంలో ఉంటారు.
దేవుడు వారిని చక్కగా నడిపించేవారుగా ఉంటాడు. దేవుడు వారిని ఆస్వాదించే దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క యవనస్తుడు అంటున్నాడు, ఈ యోసేపు అనే వ్యక్తి అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడు. ఆయనకు భయం ఎలా వచ్చిందండి? దేవుడు అంటే ఎందుకు భయపడాలి ఆయన? ఆ భయము నేను దేవునికి భయపడేవాడని ఎందుకు చెప్పాలి ఆయన? అంటే తన తల్లిదండ్రులు ఆ వ్యక్తికి దేవుని భయం ఏంటి నేర్పారు. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తాం ఆదికాండములో ఆ బిడ్డకి చక్కగా విషయాలు 33:7 వచ్చిన చూడండి. 33:7 వచ్చిన. చాలు. కాబట్టి ఇప్పుడు చూసారా ఇక్కడ మరి ఆ యొక్క తండ్రి దగ్గరికి వచ్చారు. చూడండి ఎక్కడికి వచ్చారండి? లేయాను 6వ వచనం చదువుదాం. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలిపడిరి. లేయాను ఆమె పిల్లల దగ్గరికి వచ్చి సాగిలిపడిరి. తర్వాత యోసేపును రాహేలు దగ్గరికి వచ్చి సాగిలిపడిరి. కాబట్టి సాగిలిపడుట ఎంతో మరి ఆ వందనం అంటే చిన్నతనం నుండే పెద్దవారిని గౌరవించే విధానం, పెద్దవారిని సన్మానించే విధానం మన బిడ్డలకు మనం అది నేర్పాలి. కొన్నిసార్లు మనం నేర్పించలే, అరే తనరాన్ని అలా మాట్లాడు ఇలా మాట్లాడు. మన చిన్నపిల్లలకి ఏం చేస్తామంటే అవి నేర్పుతాం. తండ్రి కాళ్ళు ఇచ్చుకోండి, పర్లేదు తన్ను, గుండెల మీద తన్ను, లేకపోతే ఆ మాట్లాడు ఈ మాట్లాడు. మన పిల్లలకి ఏమైతే నేర్పించకూడదో నేర్పిస్తాం, అవి వారికి అలవాటు అయిపోతూ ఉంటాయి. కాబట్టి పెద్దవారు అయినప్పుడు వారు అరే నువ్వు బాగా ఉండాలరా అంటే వారు వినరు. ఎందుకంటే చిన్నప్పుడు వారికి ఆ బేజం వేసేసాం కాబట్టి. అందుకనే బాల్యం నుండి వారికి నాడిపోవాల్సిన త్రోవ చక్కని మార్గం వారికి నేర్పించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ సాగిలిపడడం అనేది పెద్దవారికి సన్మానించి మరి గౌరవించడం అనేది నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి 3వ అధ్యాయము 37వ అధ్యాయం 2వ వచనం. 37:2. చూసారా, ఈ కుమారుడికి మరి చెడుతనం అంటే ఎంతో అసహ్యమట. కాబట్టి తనకి అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు అనేకమైన అసూయపరులు, దురాలోచన పరులు, వారు మరి ఎంతో ద్వేషంతో కూడిన మనుషులు. అయితే వారితో కలిసి ఈ వ్యక్తి ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. చూసారా, దేవుని యందు భయపడేవాడు చెడుకి దూరంగా ఉండేవాడుగా ఉంటాడు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాడు. కాబట్టి అందుకే దేవుని యందు వారికి భయభక్తులు మనం నేర్పించేవారిగా ఉండాలి. కాబట్టి మరి చెడుకి దూరంగా ఉండాలి. వారి ఎప్పుడైతే దేవునికి నేను భయపడేవాడును అని ఎందుకు చెప్పగలిగాడంటే ఆయన చెడుకి దూరంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులు యాకోబు రాహేలు ఆ బిడ్డకి ఏమి నేర్పారండి? అరే బాబు, ఈ చెడు మార్గులను ఉండకూడదు, వారు మాట్లాడే మాటల్లో నువ్వు ఏకీపించకూడదు, వారు ఇల్లే త్రోవల్లో నువ్వు వెళ్ళకూడదు, వారు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఉండకూడదు, నువ్వు ఆలకించకూడదు, ఎన్ని విషయాలు నేర్పుతూ వచ్చారు. అందుకనే అవన్నిటికీ దూరంగా ఉంటూ వచ్చారు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే వెళ్ళి మరి కంప్లైంట్ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఈయన మరి తల్లిదండ్రులుగా ఈ యోసేపు అనే వ్యక్తి అందరికంటే ఎక్కువగా తల్లిదండ్రుల ద్వారా ప్రేమించబడే వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ప్రణీతున్నాడు, వారి యొక్క తల్లిదండ్రులకు ఎంతో ప్రియమైన బిడ్డ, ఆయన ఎంతో ప్రేమించబడుతూ ఉంటాడు. బట్ ఏ రీతిగా ఆయన ఎలాగైతే మనం ప్రేమిస్తున్నామో అలాగే బిడ్డకు మనం ఏం చేయాలండి? శిక్షణ కూడా ఇవ్వాలి, బెత్తం కూడా వాడాలి. ఏం మాట్లాడుతున్నాడు, ఎలాగడుతున్నాడు, ఏ త్రోవలు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడకూడదు, ఇవన్నీ మనం పక్క గమనిస్తూ ఉండాలి. మనం ఎంతగా ప్రేమ చూపిస్తామో ఆ ప్రేమను పెట్టి బిడ్డని ఏం చేయాలండి? శిక్షణలో కూడా మనం పెంచాలి. ఎంతో భయంతో మరి బిడ్డలకి ఒక్కాల ఆ నోటంట కానీ లేకపోతే కాని మాట వచ్చినప్పుడు వెంటనే మరి బెత్తం తీసుకొని కొట్టాలి. కాబట్టి బెత్తం వాడకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడండి? పాడైపోయేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి శిక్షణ అనేది ఎంతో విలువతో కూడినది. కాబట్టి మనం నా బిడ్డ ఎంతో నాకు ప్రేమ అండి అని చెప్పడం కన్నా తన బిడ్డను ఒక క్రమంలో పెట్టడం అనేది ఎంతో విలువైనది. తర్వాత ఇంకా 3వ వచనం చూడండి. ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మరి ఈ యొక్క యోసేపు అంటే యెహోవా యందు దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపాన్ని చూడండి 13వ వచనం చూడండి. అదే అధ్యాయంలో అప్పుడు ఇశ్రాయేలు అవుతుంది
అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరుని షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి ఎదుగు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాడు. చూసారు, ఈ కుమారుడికి ఏ లక్షణం ఉందంటే చెప్పిన పని చేసే ఆ గుణం ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు మన బిడ్డలకు నేర్పుతామో ఆ బిడ్డలకు ఏముంటుందండి? చెప్పిన పని నమ్మకంగా పనిచేసే ఆ విధేయత ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ బిడ్డల విషయంలో ఏముందండి? మూడో లక్షణం ఏముంది? మొట్టమొదటిగా ఆయన బిడ్డకి ఏముంది? పెద్దలకి గౌరవించే మనసు ఉంది. రెండవదిగా చెడుతనానికి దూరంగా ఉంటున్నాడు. మూడవదిగా చెప్పిన పనికి విధేయత కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇది నాకు అవదలే, అక్కడ ఎక్కడో అరణ్యములు ఉంటారులో, వాళ్ళకి నేనేం ఇప్పుడు వెళ్ళాలా అని సాకులు చెప్పలేదు. తండ్రి ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా వెళ్ళి ఆ వ్యక్తి ఆ పని నెరవేర్చుకొని వచ్చాడు. కాబట్టి చెప్పిన పని పూర్తిగా నెరవేర్చే వ్యక్తి అయినా ఇప్పుడు దేవుని యొక్క మార్గాన్ని ఎవరైతే తన బిడ్డలకు నేర్పుతారో వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటున్నాడు. చూడండి, ఈ వ్యక్తి తల్లిదండ్రులు ఆదికాండం 37:3 చూడండి. 37 మూడో వచనం కాదు, ఆదికాండం 39 2వ వచనం చూడండి. 39:2 అతడు వర్ధిల్లుచు. చూసారా? కాబట్టి యెహోవా యోసేపుకు తోడై ఉండును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడికి ఐగుప్తుని అంటూ నుండెను. కాబట్టి మన బిడ్డలు వర్ధిల్లాలంటే, మన బిడ్డలు బ్యాటరీలు కాకుండానా కాబట్టి మన బిడ్డలకి ఏముందండి? ఎప్పుడైతే మన బిడ్డలకు మంచి త్రోవ నేర్పిస్తామో వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అది ఇక్కడ దేవుడు తోడుగా ఉంటాడట. చూడండి, యెహోవా యోసేపుకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని అంట ఉండెను. వర్ధిల్లుతున్నాడు. కాబట్టి దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారు వర్ధిల్లేవారుగా ఉంటారు. వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటున్నాడు. అందుకే యోసేపుని దేవుడు ఏం చేశాడండి? మొట్టమొదటిగా ఆయన దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. తర్వాత రెండవదిగా ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఎప్పుడైతే పెద్దలకి మరి దేవుని యొక్క త్రోవలో యెహోవా యందు భయభక్తులు కలిగి నేను దేవునికి భయపడవాడును అని చెప్పి ఆ చెడు కార్యాలకి దూరంగా ఉండి ఆ యొక్క పెద్దవారికి గౌరవించినప్పుడు, సన్మానించినప్పుడు, లేదా మరి ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటాడో ఆ వ్యక్తి దేవుడు ఎంతగానో ఆస్వాదించేవాడుగా ఉంటున్నాడు, దీవించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని అందాక మనం పాడుపాడాం, ఆయన ఎప్పుడు ఎన్నడూ విడవుడు. ఎవరిని విడవుడు? ఎవరైతే దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఆయన కొరకు జీవిస్తారో, ఆయన త్రోవల్లో ఉంటారో, ఆయన కట్టడాలు నేర్చుకుంటారో, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారో వారినే దేవుడు వారిని ఆశీర్వదించి దీవించేవాడిగా ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆ బిడ్డకి ఏమి ఇస్తున్నాడండి? మరి అటువంటి బిడ్డను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని త్రోవ ఆ బిడ్డకు మనం ఆ తల్లిదండ్రులు చూపించారు, రాహేలు మరి యాకోబులు దేవుని యొక్క మార్గంలో మరి నడవడం ఎప్పుడైతే నేర్పించారో ఈ వ్యక్తి అంచెలంచెలుగా మరి దేవుడు అతనికి తోడుగా ఉంటూ ఆయన అభివృద్ధి చేస్తూ వర్ధిల్లు చేస్తూ ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఒక దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. చూడండి, దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఆదికాండము 41-40 వచనం. 41-40 వచనం చూడండి. నీవు నా నోటి చెప్పను. మరియు వారో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పను. మరియు ఫరో తన చేతునున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథమును ఎక్కించి అతడు అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. 44. మరియు నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటి ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనా ఎత్తుకోడని చెప్పాను. చూసారండి? కాబట్టి దేవునికి భయపడవాడును నేను అని ఎప్పుడైతే ఆ దేవుని యందు తల్లిదండ్రులు నేర్పిన త్రోవలో ఉన్నాడో వాడు పెద్దవాడైనప్పుడు
ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఒక దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన పెద్ద చదువుకోలేదు, పెద్ద జ్ఞానేం కాదు. దేవుడు అతన్ని ఒక బానిసత్వం నుండి, ఎన్నో శ్రమల నుండి, ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో కష్టాలు గుండా, అన్నదమ్ములు పెట్టిన ఆ యొక్క శ్రమల ద్వారా మరి ఆయన అన్నిటిని ఓర్చుకొని ఎక్కడికి వెళ్ళాడండి? ఇప్పుడు ఒక ఉన్నతమైన కారణం ఏంటంటే ఆయన దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. తన తల్లిదండ్రులు దేవుని యొక్క త్రోవలు నేర్పారు. తన తల్లిదండ్రులు దేవుని మార్గాలు నేర్పాడు ఆ బిడ్డకి. అందుకే వాడు పెద్దవాడైనప్పుడు మరి తొలగిపోకుండా పాపాన్ని సైతం జయించి ఒక ఉన్నతమైన శిఖరాన్ని అవరోధించిన వాడుగా ఉంటున్నాడు. వాడి దినాన్ని మన పిల్లలు కూడా ఆ రీతిగా దేవుడు ఆ ఉన్నతమైన శిఖరాల్లోకి వెళ్ళాలని, ఉన్నతమైన స్థలాలు అవరోధించాలని, ఉన్నతమైన స్థానంలో వారు ఉంచాలని దేవుని యొక్క ఆశ. అయితే మన పిల్లలు వారు కూడా ఏం చేయాలండి? మనం ఏటేటా మరి ఎలకానా తన కుటుంబంతో మరి మందిరానికి వెళ్ళినట్టుగా, అలాగే యేసుక్రీస్తు ప్రభువుతో మరియా యేసేపులు మరి యెరూషలేముకి వెళ్ళినట్టుగా మన బిడ్డలను కూడా అనుదినము దేవునింటికి, దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చినప్పుడు దేవునింటిలో వారు నేర్చుకోవాల్సిన అన్నీ నేర్చుకోవాలి. ఏదో ఒక పని కాదు, ఇది చేత కాదు మా పిల్లలకు, అది చేత కాదు, ఇది చెప్పకండి, అది చెప్పకండి అని కాదు. మనం దేవునింటిలో వారు అది ఏ విషయమైనా, ఏ పనైనా వారికి నేర్పించినప్పుడు దేవుడు వారిని ఆస్వాదించేవాడుకుంటున్నాడు. కాబట్టి యోసేపు అటువంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఆయన దేవునికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? భయం ఎలా నేర్చుకున్నాడంటే తన తల్లిదండ్రులు దేవుని యొక్క త్రోవలు వారికి నేర్పించారు కాబట్టి. ఆ రీతిగా మన పిల్లల విషయంలో కూడా మనం అటువంటి జాగ్రత్త కలిగి మరి ఈ ప్రణీతి విషయంలో కూడా తల్లిదండ్రులు బాధ్యత వహించి మరి ఆ చిన్నబిడ్డని ఆ బాలుడిగా వారికి నేర్పవలసిన త్రోవలు మరి ఆ దేవుని యొక్క మార్గముల గురించి వారికి సంపూర్ణంగా బోధించి దేవునింటిలో వారు అనేకమైన మరి విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడే దేవుడు వారిని దీవిస్తాడు. మనం ప్రోత్సహించకపోతే వారిని మమ్మల్ని ఈ స్థానంలో మీ ఎదుర్కొంటూ నేను ఉన్నానంటే ఆ దినాల్లో మా అమ్మగారు మమ్మల్ని ప్రోత్సహించారు, మా చిన్నాన్నగారు ప్రోత్సహించారు. మందిరానికి వెళ్ళరా, ఎందుకు వెళ్ళకుంటావు, అక్కడ ఏదో పని ఉంటుంది వెళ్ళి చేయి, అక్కడ చేపలే, అక్కడ మందిరం చూడు, అక్కడ బాత్రూములు కడుగు, అలా ప్రోత్సహించారు. ఈ దినాన్ని దేవుడు నన్ను ఆస్వాదించాడు. మీకు అందుకే మన పిల్లలు కూడా మన బిడ్డలను మనం ప్రోత్సహించాలి. దేవుని మార్గాలు వారికి నేర్పించాలి, దేవుని త్రోవలు వారికి నేర్పించాలి. అప్పుడే మన పిల్లలు ఉన్నతమైన స్థానం అవరోధించే వారికి ఉంటారు. ఆ రీతిగా మరి బిడ్డలకి పరిశుద్ధాత్మ దేవుడు మన బిడ్డల విషయంలో అటువంటి జాగ్రత్త కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక. దేవుడు వాక్యం దీవించి ఆస్వాదించును గాక. మిగిలిన సమయం జాబేజ్ గారికి అప్పచెప్తున్నాం, ఆయన నడిపిస్తారు. మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. అయిన తర్వాత ప్రణీత్ కేక్ కటింగ్ ఉంటుంది, అయ్యాక ప్రేమ విందులో పాల్పొందాం. మోకరించండి, దయచేసి కండ్లు మూసుకోనండి, ఎవరు మాట్లాడకండి. దయచేసి ఎవరే పాప రే బుజ్జి కళ్ళు మూసుకోనండి. దయచేసి ఎవరు చేసినప్పుడు మాట్లాడకూడదు, బయటికి వెళ్ళాక మీ ఇష్టం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయం నిదాసుడు తండ్రి మరి గంగరాజు గారి నయమిని వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన ప్రణీతిని బట్టి వందనాలు తండ్రి. గత 10 సంవత్సరాలు బిడ్డను కనికరించి కాపాడి నీ కృపలో తోడేయండి. ప్రతి పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో, వేదనలో, బాధలో, శోధనలో, ప్రమాదంలో అన్నిటిలో బిడ్డను కాపాడి జ్ఞానమందు, వయసునందు, మనుషుల దయందు, దేవుని దయందు ఇంతవరకు వర్ధిల్లింప చేసి నీ ప్రేమకే వందనాలు. ఈ లోక జ్ఞానంతో పాటు నీ పరలోక జ్ఞానం కూడా బిడ్డకిచ్చి దీవిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ పక్షంగా మేమందరం నీ సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. నీ దాసుని అభిషేకించుకుని అనుగ్రహించిన మాటలన్నింటిని బట్టి స్తోత్రాలు. ఆ జీవం గల మాటలు ఎంతమంది అయితే విన్నారో తండ్రి, మరి ఆ మాటలను ఫాలో అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. మరి బిడ్డలను ఆ రీతిగా పెంచడానికి సహాయం చేయండి.
బిడ్డలను పెంచాలంటే తల్లిదండ్రులుగా ముందు మేము క్రమంలో ఉండాలి. అలా ఉంటే ప్రభు బిడ్డలకు చెప్పగలం, వారు కూడా వినేవారుగా ఉంటారు. ఈ లోక జ్ఞానం కొరకు ప్రయాసపడుతున్నాం, కానీ పరలోక జ్ఞానంలో బిడ్డలను పెంచాలనే విషయంలో తల్లిదండ్రులైన మాకు అట్టిని జ్ఞానం దయచేయండి. ఆ రీతిగా చిన్న బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పమన్నారు. వాడు పెద్దవాడైనా సరే దానిలో నుండి తొలగిపడిన మాట జ్ఞాపకం చేశారు అందరాలు. ఆ రీతిగా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ రక్షణ భాగ్యం దయచేయండి. ఆ నిత్యరాజ్యం మోక్షరాజ్యంలోకి వెళ్ళే భాగ్యం దయచేయండి. ఎవ్వరూ ప్రభువా నశించిపోకుండా సహాయం చేయండి. అంతటా అందరూ మారు మనసు పొంది నీ రాజ్యంలో ప్రవేశించాలని నీవు ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణమిచ్చి రక్తము కార్చి మమ్మల్ని రక్షించినావు. అట్టి గొప్ప రక్షణ భాగ్యం ఇంకెవరైతే లేకుండా ఉన్నారో వారిని రక్షించండి. నేనే మార్గము సత్యము జీవమునని చెప్పు. ఆ మార్గంలో వెళ్ళడానికి సహాయం చేయండి. మతం మోక్షానికి తీసుకెళ్దు, నియమ నిబంధనలు చెప్తుంది. నువ్వైతే మా మోక్షరాజ్యానికి మార్గాన్ని చూపెట్టిన దేవుడుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించి కనపరుస్తూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డల్ని కుటుంబాలని దీవించండి ప్రభువా. వారి బాధ్యతల్లో ప్రయాణాల్లో తోడయండి. ఆత్మీయ క్షేమం కూడా దయచేసి పెట్టండి. ఆ మోక్షరాజ్యానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకుంటూ సహాయం చేయమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ మరొకసారి బిడ్డ ప్రణీతిని మీ చేతుల్లో పెట్టుకుంటూ మిగిలిన సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాతో ఉంచి మీరే మమ్మల్ని నడిపించమని, అనంతరం ప్రేమ ఇందులో కూడా తోడేయండి. ప్రతి ఒక్కరూ ఈ స్థలం నుండి నీ మందిర దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్ళడానికి కృపను దయచేయమని త్వరలో మహామంత్రానైన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మా దీన స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గంగరాజు గారు నయమి గారు వస్తే కేక్ కటింగ్ చేస్తారు. Happy birthday to Happy birthday, happy birthday, happy birthday to you.
Happy birthday, happy birthday Happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. అయిపోతే కానీ మందిరానికి రావాలి ఆదివారం టైం ఇంటికి వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఆడుకోవడం ఎవరు కూడా మనం Happy
ఆ ఫోటోలో పంపించాడు. చాలా పక్కన తీసేది చూసమంటారు అవన్నీ ఇంకా